సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మీడియా ప్రతినిధులను అనుమతించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మీడియా సమావేశం పెట్టి తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సాకి ఆనంద్, బుచ్చిరెడ్డి సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి నెల జరిగే మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు మాట్లాడే సమయంలో కొందరు కౌన్సిలర్లు వెకిలి చేష్టలు చేస్తూ రన్నింగ్ కామెంట్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలను చేయడం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మానుకోవాలని తెలిపారు. నిన్న మాపై కాంగ్రెస్ కౌన్సిలర్ అంటే క్రమశిక్షణ ఉన్న కౌన్సిలర్లు మేము మాపై దుష్ప్రచారాలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేయడం. మేము మొదటగా కాంగ్రెస్ పార్టీ నుండే 2016లో గెలవడం జరిగింది. నా పుట్టుకనే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ నువ్వు ఓర్వలేక మీ మంత్రి వాళ్ళు హరీష్ రావు ఇట్లా ఓర్వలేక నా ఇంటికి వచ్చి నాకు కండువా కప్పి ఇవాళ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ మీరు గెలవండి అని చెప్తా ఉన్నారు. మేము ఆల్రెడీ 2 సార్లు కౌన్సిలర్ గెలవడం జరిగింది. వ్యక్తిగత దూషణలు మానేసుకొని మీకు కౌన్సిలర్లకు ఇప్పుడు కాకుండా టీఆర్ఎస్ కౌన్సిలర్కి ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే మేము ఇలా దేశానికి దిక్యూచి అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు, అభివృద్ధిలో నిన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో మీ బీఆర్ఎస్ కౌన్సిలర్ మణిదీప్ రెడ్డి ఏమంటున్నాడు, ఆయనే ఇలా జ్యోతిలో ఆంధ్రజ్యోతిలో క్లియర్గా రావడం జరిగింది. అవినీతి జరిగింది అన్నారు. మీరు నిన్నేమన్నారు, మేము అవినీతి చేస్తే మేము రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు మేము సవాల్ విసురుతున్నాము. మీ పాలక మండలి ఎవరిది నడుస్తుంది? ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది మున్సిపల్లో చైర్మన్ మంజుల రాజనర్స్ గారు, అదేవిధంగా జంగిటి కనకరాజ్ వైస్ చైర్మన్. మా బలం ఉంది అని నిన్న ప్రెస్ మీడియాలో మా బలం ఉంది అని మాట్లాడుకున్నాం. మేము ఎమ్మెల్యే గారిని రివ్యూ మీటింగ్కు రావద్దు అని అనలేం. మేము పత్రికా సోదరులను ఎందుకు మీరు ఆహ్వానివ్వట్లేదు అని అడిగాం. మేము ఆయనకో న్యాయం మాకో న్యాయమా అని అడిగాం. కౌన్సిల్ మీటింగ్ జనరల్ సాధారణ సమావేశం జరిగిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలని వివరిస్తూ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా అని మొదటి 6 నెలలు, మాకు ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కౌన్సిల్ పీరియడ్. మొదటి 6 నెలలు కౌన్సిల్ మీటింగ్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా వచ్చిందా లేదా? వచ్చింది. వస్తే తర్వాత ఎందుకు మానేసిండ్రు? 2వ అంశం అడిగినాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా అలౌ చేయాలి. మొన్న ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మా సాధారణ సమావేశం అయిపోయిన తర్వాత సమీక్షకు వచ్చిందంటారు వాళ్ళు. మాకైతే ఎవరికి ఇంటిమేషన్ లేదు. కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ బీజేపీ కౌన్సిలర్ కానీ ఇంటిమేషన్ లేకుండా ఆయన రివ్యూ మీటింగ్కి వచ్చిండు. అది సరే, వాళ్ళు విజ్ఞప్తితో వదిలేస్తున్నాం కానీ వచ్చిండ్రు. ఈ జరిగినప్పుడు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాని అందులోకి అలౌ చేసింది. ఆ 2 నుంచి 5 గంటల వరకు అలౌ చేయలేదు. 5 గంటల తర్వాత అలౌ చేసింది. అక్కడనే 2 డిఫరెన్స్. అది చెప్తూ మేము ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని వచ్చే నెల నుంచి ఖచ్చితంగా సమావేశంలోకి అలౌ చేయాలి. ఎందుకు అలౌ చేయాలంటే ఎవరు ఇప్పుడు ఒక మహిళా కౌన్సిలర్ మాట్లాడుతుంటే వెకిల్ చేష్టలు చేస్తున్నారు వెనుక నుండి, అది రికార్డు కావాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు కొట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల కోసం. తను ఇప్పుడు సాకి బాలలక్ష్మి గారు లేచి మాట్లాడి వార్డు సమస్యలు అడుగుతూ ఉంటే పక్క నుంచి వెకిల్ చేష్టలు చేస్తూ ఉంటే ఆమె మాట్లాడలేకపోతుంది. ప్రతి సాధారణ సమావేశంలో రన్నింగ్ కామెంటరీ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా ఉండాలి అని మేము కోరినాం. అంతకంటే మేము ఏం అడగలేదు, ఎవరు దూషించలేదు. కలెక్టర్ గారికి విన్నవించింది ఏంటంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియాని వచ్చే సాధారణ సమావేశం నుంచి మీటింగ్లోకి అలౌ చేయాలని అడిగినాం. 4/10/2022 రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇది నేను ఇది శాంపుల్ ప్రూఫ్గా చూపిస్తున్నా. ఇది డిశ్చార్జ్ షీట్ సమ్మరీ, ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీ. ఇది స్టాంప్డ్ అండ్ సైన్డ్ బై ఎక్కడైతే నేను హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ. ఈ 4th రోజు నేను అడ్మిట్ అయితే ఆ 4th రోజు నేను బిల్ పే చేసిన. అదే రోజు నేను బెడ్ మీద ఉన్నా. మా చిన్నాన్న బెడ్ పైన ఉంటే ₹1,00,000 అప్పుడే అమౌంట్ పే చేసిండు. 6th రోజు డిశ్చార్జ్ అయితే నేను కంప్లీట్గా నా దగ్గర అన్ని బిల్స్ ఉన్నాయి. ఈవెన్ మెడికల్ బిల్స్ కూడా ఉన్నాయి. అన్ని టోటల్ బిల్స్ అన్ని ఒరిజినల్స్, జిరాక్సులు, ఈ ఒరిజినల్ బిల్స్ అని స్టాంప్ కనిపిస్తుంది కదా, మెడికల్ షాప్లో బిల్స్తో సహా మొత్తం కట్టినాము.
ఈ కట్టిన బిల్స్ మీకు చూపిస్తున్నా. ఇంకొకసారి బుచ్చిరెడ్డి 2,20,000 రూపాయలు నాకు డబ్బులు అయితే 1,80,000 రూపాయలు నేను కట్టినా, 40,000 నాకు కన్సెషన్ ఇచ్చిండ్రు. ఇంకొక విషయం, ఇక్కడ ఏదో హరీష్ రావు గారు ఫోన్ చేసిండ్రు. ఇప్పుడు కూడా హరీష్ రావు గారి మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఈ కింద ఉన్న వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతారో వాళ్ళకి తెలియాలి. ఆ తర్వాత డబ్బులు నేను కట్టిన బిల్స్ మీకు చూపిస్తున్నా. సో ఇంకొకసారి విఘ్నత లేకుండా నోటికి వచ్చినట్టు దూషిస్తూ ఏ ఆధారాలు లేకుండా చదువుకోని భాషలో మాట్లాడి